కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. దేవుని మందిర ఆవరణములను చూడవలెనని నా హృదయము నా శరీరము ఎంతో ఆనందంతో కేకలు వేయుచున్నవి అని భక్తులు పాడుతున్నారు. ఇక్కడ 10వ చరణం చూద్దాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకిష్టము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట శ్రేష్టమైన సంగతి అంటున్నాడు. అందుకే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టం. ఆయన ద్వారం దగ్గరే అంత ఆశీర్వాదం ఉంటే ఆయన మందిరములో ఇంకా ఎంత ఆశీర్వాదం ఉండబోతుంది. దేవుని ఆ మందిరములో ఒక్క దినము గడుపుట భక్తిహీనుల ఇంట్లో 1000 దినాలు గడిపే కంటే శ్రేష్టమైన సంగతి అంట. ఎందుకంటే దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని కన్నులు, దేవుని మనసు, దేవుని చెవులు అక్కడ ఉంటాయి. మన బాధను ఆయన చూస్తాడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, మన సమస్యలను మనస్కరిస్తాడు. ఆయన మన బాధలను చూచి మన సమస్యలను తొలగించి మనలను కరుణించి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. 116వ కీర్తన 9వ చరణం చూద్దాం. చూడండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. దేవుని సన్నిధిలో నేను కాలం గడుపుతాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో కాలం గడుపుట, సజీవులున్న దేశంలో నేను దేవుని సన్నిధిని కాలం గడుపుదును. దేవుని సన్నిధిలో గడపటానికి అతడు ఎంతో ఇష్టపడుతున్నాడు. లోకంలో ఉన్న ప్రజలతో కాకుండా, లోకంలో ఉన్న స్నేహాలతో కాకుండా దేవుని సన్నిధిలో కాలం గడుపుదును. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయటానికి, దేవుని సన్నిధిలో దైవ భక్తులతో సహవాసం చేయటానికి, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసి ఆయన భక్తులతో సహవాసం చేసి ఆయనను గూర్చి ధ్యానించి ఆయన చిత్తాన్ని తెలుసుకుని జీవిత విధానాన్ని తెలుసుకుని ఆయన రాకడ వరకు ఎదురు చూడటానికి దేవుని మందిరములో గడపటానికి ఇష్టపడుతున్నాడు. 122వ కీర్తన 1వ చరణం. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ జనులు నాతో దేవుని మందిరానికి వెళతామండి అని అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే దేవునితో మీరు గడపబోతున్నారు, దేవుని సహవాసాన్ని వీళ్ళు కోరుకున్నారు. కాబట్టి దావీదుకు అదే ఇష్టం కాబట్టి ఎంతో సంతోషించాడు. 23వ కీర్తన 6వ చరణం చూద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలం, జీవితకాలం అంతా దేవుని మందిరములో నేను నివాసం చేస్తాను. దావీదుకు అంతఃపురం ఉంది జీవించడానికి. నా అంతఃపురం కంటే గుడారములో ఉన్నటువంటి దేవుని సన్నిధే ఎంతో ప్రియముగా ఎంచాడు. సొలొమోను కట్టించిన మహా గొప్ప మందిరం కాదది, ఒక టెంట్లో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం అది. అలాంటి గుడారమును తన అంతఃపురం కంటే ఎక్కువగా ప్రేమించి ఆ గుడారములో చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని అంటూ భక్తుడు కోరుకుంటున్నాడు. మనం కూడా మన బాధలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మన వేదనలు, మన దుఃఖాలలో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మన సమస్యల కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వెళ్ళి మన పాపాలను గురించి ఒప్పుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనను పాడి కీర్తించాలి, ప్రార్థించి ఘనపరచాలి, స్తుతించి మహిమపరచాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన చిత్తమేంటో మనం తెలుసుకోవాలి. అందుకు దేవుని మందిరాన్ని కోరుకోవాలి. మన ఇంట్లోనే ఎంతసేపు జీవించడం అది గొప్ప విషయం కాదు. దేవుని మందిరములో సహవాసములో మనం ఎదగటానికి కోరుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఒకటి రక్షణ పొంద కోరుకోవాలి, రెండవది ఉపదేశమును పొంద కోరుకోవాలి, మూడవది దేవునికి ఇష్టమైనవి కోరుకోవాలి, నాలుగవది దేవుని మందిరములో నివసించుట కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక స్త్రీ దేవుని మందిరములో జీవితకాలం అంతా గడిపినటువంటి సందర్భం గూర్చి మనం చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయిచుండెను. 84 సంవత్సరాల పాటు ఆవిడ విధవరాలుగా బ్రతికింది.
అన్ని సంవత్సరాలు ఆమె దేవాలయము విడువలేదు, ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ బ్రతికింది. ఎంత సుదీర్ఘకాలం ఆమె బ్రతికింది, ఎంత సుదీర్ఘకాలం ఆమె దేవుని సన్నిధిలో సేవ చేస్తూ, ఉపవాసం ఉంటూ, రాత్రింపగళ్ళు సేవ చేస్తూ, దేవాలయం విడువక ఆమె జీవించిందో చూడండి. మనం కూడా అలాగే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి ఉందాం. కొంతమందికి వారానికి ఒకసారి రావడమే చాలా కష్టమైపోతుంది, నెలకు ఒకసారి రావడమే కష్టమైపోతుంది. ఇంకొంతమందికి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు ఇంకొంతమంది. ఇలాంటి వాళ్ళు దేవుని మందిరాన్ని కోరుకున్న వారు కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. దేవుని మందిరములో నివసించుట మనం కోరుకుందాం, దేవుని మందిరాన్ని మనం ప్రేమిద్దాం. ఇది 4వ విషయం. ఇక 5వది చూద్దాం, చూడండి. అది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు, మేము సాక్షులమే అనిరి. యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు. ఇక్కడ మనం 5వది కోరుకోవలసింది దేవుని సేవించటం కోరుకోవాలి. దేవునినే సేవించడం, ఈ సృష్టికర్త అయిన దేవునినే, యెహోవానే సేవించడం మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో సేవించటానికి సృష్టికర్త అని వాడు ఒకడే ఉన్నాడు. కానీ దేవతలు, దేవుళ్ళు పేరు పెట్టుకుని వారు కోకొల్లలుగా ఉన్నారు. వారందరినీ కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే, నిన్ను సృజించిన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించడం కోరుకోవాలి. ఇదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించడము అని యెహోషువ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, శపథం పూనాడు. మీరు ఎవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని దేవునినే సేవించడం కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి. ఇక్కడ ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సేవించమని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? ఈ దేవునినే కోరుకోవాలి. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి, బైబిల్ మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం కోరుకుని పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి. పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో కూడా ఆయనను సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు అని దేవుడు చెప్పాడు. నేను మీ దేవుడైన యెహోవాను, పైన ఆకాశం ముందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉండు నీళ్ళ ఎందు కానీ ఉండు దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్పిన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. విగ్రహాలను మీరు చేసుకోకూడదు, వాటిని మీరు కొలవకూడదు, నన్ను కొలుస్తూ వాటిని మీరు కొలవకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరి అగును. ఏది నీకు ఉరి అవుతుందో అది చెయ్యొద్దు అని అంటున్నాడు దేవుడు. వాటితో నిబంధన చేసుకోకూడదు, వాటిని సేవించడం కోరుకోకూడదు. వాటిని సేవించినడలా అది నీకు ఉరి అవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునినే సేవించడం కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అరణ్యములో సాతాను యేసు ప్రభువుని శోధించినప్పుడు వీడు మాట్లాడుతున్నది ఏమిటి అంటే, ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమను ఈ కిత్తును నాకు అప్పగింపబడి ఉన్నవి, అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. సాతాను ఈ లోక రాజ్యముల మహిమంతా ఒక్క నిమిషంలో యేసు ప్రభువుకు చూపించి
ఈ అధికారము, ఈ మహిమ అంతా నాకు ఇవ్వబడింది, నేను ఎవరికి ఇయ్యగోరుతున్నో వానికే ఇస్తాను, వాడు పొందుకుంటాడు. కాబట్టి ఒక్కసారి నన్ను మ్రొక్కు, ఇదంతా నీ సొంతం చేసేస్తాను అని మానవ రూపంలో ఉన్న యేసయ్యను సాతాను శోధించి అడుగుతాడు. అప్పుడు యేసయ్య రాజ్యమును కట్టడానికి వచ్చాడు కాబట్టి ఒక్కసారి సాతానుకు నేను మ్రొక్కితే ఈ రాజ్యముల మహిమంతా నాకు ఇచ్చేయబడుతుంది కదా అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన రాజ్యం కట్టడానికి వచ్చాడు కానీ ఈ లోక రాజ్యమును కట్టడానికి రాలేదు. ఆయన ఆధ్యాత్మికమైన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. అప్పుడు అపవాది భ్రమపరుస్తూ మాట్లాడిన మాటకు సమాధానం చెబుతూ ఏమన్నాడు అంటే, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని లేఖనములో సాతానా, నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలనుంది, నేను నిన్ను మ్రొక్కను, దేవుని మాత్రమే మ్రొక్కుతాను, సృష్టికర్తను మాత్రమే మ్రొక్కుతాను అని మానవ రూపంలో ఉన్న యేసయ్య సాతానుకు సమాధానం చెప్పి సాతానును జయించడం జరిగింది. సాతాను మనలను ప్రేరేపించి దేవునికి వ్యతిరేకమైన ఎన్నో ఆరాధనలు చేపిస్తున్నాడు. సాతానును పూజించమని, ఈ లోకములో దేవతలు దేవుళ్ళు అనబడిన వారిని పూజించమని, యెహోవాను విసర్జించమని వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడి ప్రేరేపణకు లొంగకుండా యెహోవాను మాత్రమే సేవించటానికి, ఆయనను మాత్రమే కొలవటానికి, ఆయనను మాత్రమే ప్రార్థించటానికి, ఆయనను మాత్రమే పూజించటానికి, ఆయనను మాత్రమే స్తుతించటానికి మనం కోరుకుంటే అది ఎంతో ధన్యకరమైన జీవితము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 32-33 వచనాలు చదువుతున్నాను చూడండి. జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులనుగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండెని. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో అష్షూరు రాజు ఇశ్రాయేలు దేశాన్ని జయించి అందులో నుంచి చాలా మందిని చెర తీసుకుని అష్షూరు రాజ్యంలోని కొన్ని దేశాలకు పంపిస్తాడు. ఆ దేశాలలో నుండి కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు. వీళ్ళందరూ దేవుని మర్యాద చొప్పున అనుసరించకపోయేటప్పటికీ వీరికి నష్టం కలుగుతుంది. ఆ నష్టం ఎందుకు కలిగింది? దేవుని అనుసరించలేదని వాడు తెలుసుకుని దేవుని యాజకుడిని అతన్ని రప్పించుకుని అతడు చెప్పినట్లుగా దేవుని పూజించడం మొదలుపెట్టారు. దేవుని పూజించడం మొదలుపెట్టారు కానీ ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూనే వారు ఏ జనులలో నుండి వచ్చారో ఆ దేవతలను కూడా వారు కొలవటం మర్చిపోలేదు, పూజించటం మొదలుపెట్టలేదు. ఇటు యెహోవాను పూజిస్తున్నారు, అటు వారి దేవతలను పూజిస్తున్నారు. ఎందుకంటే పుట్టుక నుంచి నేర్చుకున్నది ఆ దేవతలను పూజించడం, మధ్యలో నేర్చుకున్నది యెహోవాను పూజించడం. కాబట్టి ఆ దేవతలను పూజించడం వదలలేక యెహోవా యందు భయభక్తులు నిలపకుండా ఉండటానికి మనసు లేక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ దేవతలను కూడా పూజించడం మొదలుపెట్టారు. మనం గ్రంథంలో చదివాం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనంలో మనం వాటిని అనుసరిస్తే అవి మనకు ఉరిగా తయారవుతుంది అని. కాబట్టి మనము దేవుని అనుసరించటానికి, దేవుని వెంబడించటానికి, ఆయనను సేవించటానికి మనం కోరుకోవాలి. 5వ విషయం ఏమిటి అంటే దేవుని సేవించటానికి మనం కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవానే సేవించుటకు మనం కోరుకోవాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే నిన్ను సృజించిన దేవుడు, ఆయనే నీవు ఆరాధించటానికి తగిన దేవుడు, నీవు కొలవటానికి తగిన దేవుడు, నువ్వు నమ్ముకోవటానికి అర్హుడైన దేవుడు. కాబట్టి ఆయననే నువ్వు నమ్ముకుని ఆయనను మాత్రమే సేవించి దేవుని నామాన్ని గణపరచు. 5వది యెహోవాను సేవించడమే మనం కోరుకోవాలి. 6వది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. 6వదిగా మనం చూస్తే పరలోకమును మనం కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా చెప్పండి, దేనిని? పరలోకాన్ని. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కానీ ఈ భూమి అశాశ్వతమైనది, పరలోకం శాశ్వతమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనములో ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు,
అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చూడండి, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు, అది యుగముల వరకు నిలుచును. పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని కడతాడు, అదే పరలోక రాజ్యం. ఈ లోక రాజ్యములన్నింటినీ అది ముక్క చెక్కలు చేసి ఆ రాజ్యము స్థాపించబడుతుంది. అది యుగ యుగాలు నిలుస్తుంది, అది ఎన్నడూ నాశనం అవదు. అలాంటి పరలోక రాజ్యం శాశ్వతమైన రాజ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది శాశ్వతమైనది కాబట్టి యోహాను సువార్త 14:3 నేనుండు స్థలములో మీరు ఉండులాగున, అంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మును తీసుకుని పోతాను అని యోహాను సువార్త 14:3 ఆయన వాగ్దానం చేసి పరలోకమును గూర్చి బోధించాడు. అక్కడ ఆయన మన కోసం నివాసం ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. ఆయన నమ్ముకున్న ప్రతి వారికి నివాసం ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. నివాసం ఏర్పాటు చేయడం అయిపోయిన తర్వాత ఆయన మరలా వచ్చి అందులో మనల్ని పెట్టి నివసింప చేయటానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. ప్రకటన గ్రంథం 21:3-4 చూద్దాం. చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. పరలోకములో ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండబోతుంది? దేవుడే వారితో ఉంటాడు, దేవుడు వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం అనేది ఇక ఉండదు, దుఃఖమైనా ఏడుపైనా వేదనైనా ఇక అక్కడ ఉండవు. అంతా ఆనందమే, అంతా దైవ చిత్తమే చేయడం జరుగుతుంది. దేవునికి అనుకూలంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఒకరికొకరు కొట్లాడుకోవటం జరగదు, ఒకరి మీద ఒకరు అసూయ ద్వేషాలు చూపించుకోవటం జరగదు, ఒకరికొకరు ప్రేమించుకోవటం జరుగుతుంది, లోబడటం జరుగుతుంది, దైవ చిత్తాన్ని చేయటమే జరుగుతుంది. పరలోకములో ఆ రీతిగా మనము జీవించబోతున్నాము. పరలోకమును కోరుకోవటానికి ఈ భూలోకం ఏమవబోతుంది అని అంటే పేతురు 2వ పత్రిక 3:6-7 చూద్దాం. ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడున్న ఆకాశము భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. అగ్ని వాటిని దహించబోతుంది. ఈ భూమి అశాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది కాదు, ఇది కాలిపోబోతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే పేతురు 2వ పత్రిక 3:10-12 చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. ఇవన్నీ కాలిపోతాయి, ఇవన్నీ అంతమైపోతాయి, నాశనమైపోతాయి. కాబట్టి మీరు పవిత్రమైన ప్రవర్తనతో భక్తితో నీతితో దేవుని దినపు రాకడ కోసం ఎదురు చూస్తే ఆ పరలోకం చేరటానికి మీరందరూ జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ అశాశ్వతమైన లోకంలో మన జీవితం కూడా అశాశ్వతమైనది. 100 సంవత్సరాల పాటు బ్రతకడం చాలా కష్టతరం అయిపోతుంది ఈ రోజున. కాబట్టి జాగ్రత్తగా వినండి. అన్ని సంవత్సరాలు మాత్రమే మనం బ్రతికి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్తాం? నరకానిక, పరలోకానిక? నీవు పరలోకం వెళ్ళేటట్లుగా పరలోకాన్ని కోరుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా అశాశ్వతమైన ఈ భూమిని వదిలిపెట్టి పరలోకానికి చేరునట్లుగా పరలోకాన్ని కోరుకుందాం. పరలోకాన్ని కోరుకోవటం అంటే యేసు ప్రభు బోధించినప్పుడు అన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని. దేవుని సువార్తను నమ్మి మన పాపాలు ఒప్పుకుని మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోక రాజ్యం చేరతాము అని ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. పరలోకమును మనం కోరుకుంటే మనము మారు మనసు పొంది నమ్మి బాప్తిస్వం పొంది రక్షణ పొంది తీరాలి. అలాంటి వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు, పరలోకములో ప్రవేశిస్తారు. కాబట్టి
ఒకటి రక్షణ కోరుకోవాలి, రెండవది ఉపదేశం కోరుకోవాలి, మూడవది దేవునికి ఇష్టమైనవి కోరుకోవాలి, నాలుగవది దేవుని మందిరంలో నివసించుట కోరుకోవాలి, ఐదవది దేవునినే సేవించుట కోరుకోవాలి, ఆరవది పరలోకమును కోరుకోవాలి, ఏడవది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. మేలు చేయ కోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయ కోరువానికి కీడే మూడును. అంటే ఈ మొట్టమొదటి లైన్లో మేలు చేయ కోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును అన్నట్లు మనము మేలు చేయ కోరుకోవాలి. చెప్పండి, ఏం చేయ కోరుకోవాలి? మేలు చేయడం కోరుకోవాలి. కీడు చేయటం ఎప్పుడూ కోరుకోకూడదు. అది మన కీడుకే కారణమవుతుంది. మనం ఎదుటివారికి కీడు చేస్తే మనకు కీడు కలగటానికి కారణమవుతుంది. కానీ మేలు చేయ కోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును అంటే ఎదుటివారికి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన కార్యం చేస్తున్నాడు. దేవుడు కూడా మేలు చేయమనే కోరుతున్నాడు. ఒక వ్యక్తి మేలు చేయ నేర్చుకునే ప్రక్రియ ఎందులో నుంచి వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో నుంచి మేలు చేయ నేర్చుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 34వ కీర్తన 11వ చరణం నుంచి చదువుతున్నాను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో చెబుతున్నాడు. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దానిని వెంటాడు. దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితం నేర్పుతూ కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకో అంటున్నాడు. చూడండి, కీడు చేయటం మాని మేలు చేయుము. ఒక వ్యక్తి కీడు మాని మేలు చేయాలి అంటే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటేనే గాని ఆ పని చేయలేడు. కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితంలో నుంచే మేలు చేయ కోరటం అనేది వస్తుంది. మనం మేలు చేయ కోరాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ భయభక్తులు కలిగిన జీవితంలో ఒక పార్ట్ ఏమిటి అంటే కీడు చేయటం మానేసి మేలు చేయడం నేర్చుకుంటాడు. తన నోరును కాచుకుంటాడు, తన పెదవులను కాచుకుంటాడు, కీడు చేయటం మానేస్తాడు, మేలు చేయడం నేర్చుకుంటాడు, సమాధానం వెతికి దానిని వెంటాడుతాడు. ఇలాంటి లక్షణాలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నుంచి పుట్టుకొస్తాయి. కాబట్టి ఎదుటివారికి కీడు చేయటం మానేసి మేలుని మాత్రమే చేయ మనము నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం కోరుకోమన్నది అదే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మేలు చేయడం నేర్చుకోవాలి, కీడు చేయడం మానేయాలి, అపాయకరమైన పనులు చేయడం మానేయాలి, నష్టకరమైన పనులు చేయడం మానేయాలి, సమాజానికి కీడుకరంగా మారటం మానేయాలి, సమాజానికి మేలుకరంగా మనం మారాలి. ఇలాంటి పనులు చేయాలి అంటే యేసు ప్రభువు నమ్ముకుంటే అలాంటి వారు ప్రయోజకులు అవుతారు. మార్కు అనే అతను, జాన్ మార్క్ అనే అతను పౌలును ఒకసారి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు అతని గురించి ఒకసారి సాక్ష్యం చెప్తాడు. మునుపు అతడు నీకు నాకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని. నిష్ప్రయోజనమైన వ్యక్తి ప్రయోజనకరంగా ఎలా మారాడు అని అంటే దేవుని నమ్ముకొనుట చేత, దేవుని యందు విశ్వాసించి ఆయన మార్గములను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం చేత ఆ మార్కుని దేవుడు ప్రయోజనం లేనివాడు, కీడు చేసి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు మేలు చేయటానికి ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను కూడా దేవుడు అలాగే ఎదుటివారికి ప్రయోజనకరమైన వ్యక్తివిగా, మేలు చేయ కోరే వ్యక్తివిగా నీవు మార్చబడాలి అంటే దేవుని నమ్ముకుని ఆయన చెప్పిన మార్గములో నువ్వు నడిస్తే ఎదుటివారికి మేలు చేయ కోరుకోగలుగుతావు అని దేవుని వాక్యం చెప్తుంది. 7వది. ఇక 8వది మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఏశావు ఆశీర్వాదము పొందగోరి అనుంది. మనం ఆశీర్వాదం కోరుకోవాలి. ఇక్కడ ఏశావు కోరుకున్నాడు కానీ పొందలేకపోయాడు. కానీ మనమైతే ఆశీర్వాదం కోరుకోవాలి. మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనంలో యాకోబు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడే సందర్భంలో తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మని
అతడు అన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. నేను యాకోబు. అక్కడ అతనితో పోరాడుతున్నటువంటి వ్యక్తిని అతడు గట్టిగా పట్టేసుకుని, నేను నిన్ను పోనీయను, నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని అన్నాడు. ఆ వ్యక్తి వదిలిపెట్టమంటున్నాడు, వదులుతలేదు. ఈ వ్యక్తి ఆశీర్వాదం పొందగోరుతున్నాడు కానీ సరైన విధానంలో వెళ్ళట్లేదు. సరే, ఆశీర్వాదం పొందడానికి ఆ వ్యక్తి ఏం చేయాలో దేవుడే నేర్పుతూ, నీ పేరేంటి అని అంటే యాకోబు అని అన్నాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. తన పాపపు జీవితం అంతటిని ఒక్క ముక్కలో ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు చెబుతాడు, నీ పేరు ఇశ్రాయేలే కానీ ఇక యాకోబు అనబడదు అని. తన పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆశీర్వాదం పొందినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకే మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువుని మొట్టమొదటి లోకానికి పంపడానికి కారణం ఏంటంటే, మనలను దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆశీర్వదించాలని దేవుడు పంపించాడు. అంటే మనం ఆశీర్వాదం పొందాలి అంటే మన దుష్టత్వం, మన పాపం, మన దోషం, మన అపరాధం, మన అతిక్రమాలు విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టాలి అంటే యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు విడిచిపెడతాం. ఆ యేసు రక్తంలో కడగబడాలి అంటే మన పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకుని తీరాలి. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని రక్తంలో కడగబడినట్లు మన పాపాలు ఒప్పుకుని, మన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, మన పాపాలను విడిచిపెట్టి, మన అతిక్రమాలు, మన అపరాధాలను విడిచిపెడితే దేవుడు మనలను క్షమించి ఆశీర్వాదం దయచేస్తాడు. కాబట్టి ఆశీర్వాదం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి కోరుకోవాలి. దేవుడే మనలను ఆశీర్వదించువాడు, నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి నమ్మదగిన దేవుని దగ్గర మనం చేరి, ఆశీర్వదించు దేవా నన్ను అని అన్నప్పుడు, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనలను క్షమించి పాపములను వెళ్ళగొట్టడం ద్వారా శాపం పోతుంది. ఇప్పుడు ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. కాబట్టి మన పనులను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనల్ని భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తాడు. భౌతికమైన దీవెనలతో నింపుతాడు, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపుతాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. 1:3 ఎఫెసీ పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏమేమి కోరుకోవాలో ఎప్పటి వరకు నేర్చుకున్నాం. చూడండి, 1 రక్షణ కోరుకోవాలి, 2 ఉపదేశము కోరుకోవాలి, 3 దేవునికి ఇష్టమైనవి కోరుకోవాలి, 4 దేవుని మందిరంలో నివసించుట కోరుకోవాలి, 5వది యెహోవానే సేవించుట కోరుకోవాలి, 6వది పరలోకాన్ని కోరుకోవాలి, 7వది మేలు చేయ నేర్చుకునేటట్లు కోరుకోవాలి, 8వది ఆశీర్వాదం కోరుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటిని మనం కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనం వీటిని అనుభవిస్తూ మనం దీవించబడదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, అనవసరమైనవి ఎన్నో కోరుకుంటాం, అగచాట్లో పాలైపోతూ ఉంటాం. అలా కాకుండా అవసరమైనవి ఏమి కోరుకోమని నీ లేఖనం సెలవిస్తుందో మేము ధ్యానం చేశాం. వాటిని ఎలా కోరుకుని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండేలా మమ్మల్ని చేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.